ప్రభా నిలబడి నన్ను తండ్రి వర్తమానం ఇచ్చుచుండగా ప్రభా తండ్రి నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడమని అడుగుచున్నాను ప్రభా యేసయ్య. తండ్రి నోటి నుంచి వచ్చి ప్రతి మాట కూడా నేను తండ్రి ప్రభా మీరే మీ బిడ్డలతో మాట్లాడమని అడుగుచున్నాను ప్రభా యేసయ్య. సమస్తముని చేతులకు అప్పగించుకుంటూ నీకు అధికారాన్ని అప్పగించుకుంటూ యేసయ్య నామములో అడిగి వేడుకను పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమె ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. అందరం మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనుచును, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురియొద్దకి పరిగెత్తుచున్నాను. ఇక్కడ మనం చదువుకున్నాం, నేను ఇదివరకే మిమ్మల్ని పట్టుకొని ఉన్నానని చెప్పి దేవుడు సెలవిచ్చాడు. 2024 సంవత్సరం అంతా కూడా మనల్ని, మన కుటుంబాల్ని, మనకు కలిగిన అనారోగ్యాల నుంచి, మనకు కలిగిన ఇరుకుల నుంచి, మనకు కలిగిన ఇబ్బందుల నుంచి, మనకు కలిగిన ప్రతి విధమైన సమస్య నుంచి దేవుడు మనల్ని ఎత్తి పట్టుకొని మనల్ని కాపాడి మనల్ని రక్షించాడు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు కదా, నేను మిమ్మల్ని పట్టుకొని వదిలేసానని దేవుడు చెప్తున్నాడా? మనల్ని ఎప్పుడు కూడా దేవుడు ఎలా చూస్తున్నాడు? అరిచేతిలో పెట్టుకొని. దేవుడు అంటున్నాడు కదా, నేను మిమ్మల్ని అరిచేతిలో చెక్కుకొని ఉన్నాను అని చెప్తున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నేను మిమ్మల్ని విడిచిపెట్టలేదు, నేను మిమ్మల్ని పట్టుకుని ఉన్నాను అని చెప్తున్నాడు. ఎవరైనా చెప్పగలరా? ఈ సంవత్సరం అంతా కూడా నాకు ఒక్క అనారోగ్యం కూడా రాలేదు, నాకు ఒక్క చిన్న సమస్య కూడా రాలేదు, నాకు ఒక్క ఏది కూడా నాకు ఇరుకు ఇబ్బంది నాకు కలగలేదు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నాకు దేవుడి సహాయమే రాలేదు అన్నయ్య వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనలో లేరు కదా. దేవుడు మనల్ని ఒక్క నిమిషం కూడా పట్టించుకోకపోతే మనం జీవించగలుగుతామా? ఇంతవరకు కూడా మనం సజీవులుగా ఉన్నామంటే అది దేవుని కృప, అవును కదా. 24 సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని కాపాడాడు, దేవుడు మన అందరినీ కూడా రక్షించాడు. 24 సంవత్సరం కంప్లీట్ అయ్యి 25కి ఎంటర్ అవుతున్నాం మనమందరం కూడా. నీలో కనపడుతున్న మార్పు ఏంటి? మనల్ని మనం ఆలోచించుకుందాం. నీలో ఏం చేంజ్ కనబడుతుంది? దేవుడా, నేను ఇది మార్చుకున్నాను, ఈ సంవత్సరం అంతా కూడా నేను నీ సన్నిధికి లేటుగా వచ్చాను, లేదా నాలో ఇది ఉంది, నేను ఇది మార్చుకుంటున్నాను అని చెప్పి దేవునికి నిన్ను నువ్వు చూపించుకోగలుగుతున్నావు. ఏ విషయంలో నిన్ను నువ్వు చేంజ్ చేసుకొని దేవునికి నిన్ను నువ్వు చూపించుకోగలుగుతున్నావు? మనల్ని ఒకసారి ప్రశ్నించుకుందాం. ఏ చేంజ్ నీలో కనబడుతుంది? దేవుడు ఆశపడతాడు కదా. ఒక బిడ్డ, చంటి బిడ్డను చూసామనుకోండి, ఒక తల్లికి ఒక బిడ్డ పుట్టాడు, ఆ బిడ్డ ఎదగకుండా అలానే ఉన్నాడు అనుకోండి, ఆ బిడ్డకు సంతోషమా? ఆ తల్లికి సంతోషం ఉంటుందా? తల్లిదండ్రులకు సంతోషం ఉంటుందా? ఆ బిడ్డ ఆ నెలకు వాడు లేస్తున్నప్పుడు, కొంచెం పాకుతున్నప్పుడు, కొంచెం కొంచెం నడకలు వేస్తున్నప్పుడు, వాడు కొంచెం కొంచెం ఎదుగుతున్నప్పుడే కదా వాళ్ళ తల్లిదండ్రులకు సంతోషం ఉంటుంది. అలాగే మనం కూడా మన ఆత్మీయ జీవితంలో ఒకే స్టేజ్లో, ఒకే స్థితిలో మనం ఎప్పుడు మందిరానికి మొదటి దినం మనం ఎలా వచ్చామో ఇప్పటికీ కూడా అలానే ఉంటే దేవునికి సంతోషం ఉంటుందా? ఉండదు. మనం కూడా మన ఆత్మీయ జీవితంలో ఎంతో కొంత అభివృద్ధి పొందితేనే కదా మన దేవుడికి మనల్ని చూసి సంతోషపడేది. తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలను చూసి ఎలా సంతోషపడతారో మన తండ్రి కూడా, మన ఆత్మీయ తండ్రి మనల్ని చూసి సంతోషపడాలి కదా. అలాంటప్పుడు నీలో ఏం చేంజ్ కనబడుతుంది? సంవత్సరం మారిపోతుంది, మనం అలానే ఉండాలా? మనలో చేంజ్ కనబడాలి కదా. మనం చూస్తున్నాం, సౌలుని చూస్తున్నాం. సౌలు ఇదివరకు ఎలా ఉన్నాడు? 1 తిమోతి పత్రిక చదువుదాం, 1వ అధ్యాయం 12వ వచనం. 1 తిమోతి 1వ అధ్యాయం 12వ వచనం. పూర్వము దూషకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. ఎలా ఉన్నాడంట సౌలు? సౌలుగానే ఉండిపోయాడా? ఎలా మారాడు? పౌలుగా మారాడు, అవునా? సౌలు తన పాత జీవితంలో ఎలా ఉన్నాడు? దూషకుడుగా ఉన్నాడు, దేవుణ్ణి ఆరాధించే వాళ్ళందరినీ కూడా అతను చంపేసేవాడు. కానీ సౌలుగా ఉండిపోలేదు. సౌలు ఎలా మారాడు? పౌలుగా మారాడు. నీలో ఏం మార్పు దేవునికి కనబడుతుంది? సౌలు పౌలుగా మారాడు, మనలో ఏం మార్పు దేవునికి కనబడుతుంది? అలాగే మనం చూసినట్లయితే మారా నీళ్ళు చేదుగా ఉంటాయి, అవునా? మారా అనే మాటకు అర్థం ఏమిటి? చేదు. మారా నీళ్ళు చేదుగానే ఉండిపోయాయా?
అక్కడ వచ్చి సేవకుడు ఉప్పు వేసి ప్రార్థన చేసినప్పుడు, దేవుని నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు అవి ఎలా మారాయి? మధురముగా మారాయి. వాటి ఇప్పటికీ కూడా దేవుని లేఖనాల్లో రాయబడి ఉన్నది. అవి ఇప్పటికీ కూడా మధురముగా ఉన్నాయని చెప్పి దేవుని లేఖనాల్లో రాయబడి ఉన్నది. వాటి స్థితి మళ్ళీ మారిపోయారు. ఇప్పుడు మనం ఉన్నాము. కొన్ని రోజులు దేవుని సన్నిధికి బాగానే వస్తాం. మళ్ళీ మనం మునుపటి జీవితానికి, మునుపటి ప్రవర్తనకి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ సౌలుగానే ఉన్నాడు. పౌలుగా మారిన తర్వాత మళ్ళీ తన వెనుకకి వెళ్ళినట్టు ఎక్కడైనా రాయబడి ఉందా? దేవుని లేఖనాల్లో రాయబడి లేదు. అలాగే మనం చూసినట్లయితే మనం చాలా వర్షాకాలం వస్తూ ఉంటుంది. అప్పుడు కొంతమంది ఒక చేపని చాలా ఇష్టంగా కొనుక్కొని తెచ్చుకుంటారు. ఏంటది? చాలా రేటు పెట్టి కొంటారు, చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. పులస, అవునా? అది దాని మునుపటి దాని ప్రవర్తన ఏంటి? ఇలసగా ఉంటుంది. అది ఇలస నుంచి పులసగా మారడానికి అది సముద్రానికి ఎదురుతూ వెళ్తుంది. దాని ప్రవర్తన మారుకొని దాని రుచిని పెంచుకోవడానికి ఒక చేప అంత కష్టపడుతున్నప్పుడు, నీవు నేను మన ప్రవర్తన మార్చుకొని దేవుని ఇష్టపడే ప్రవర్తనగా మనం మారడానికి మనం ఎంత కష్టపడాలి? మన గురించి మనం ఆలోచించుకుందాం. అలాగే లూకాసు వార్త 9వ అధ్యాయం 62వ వచనం చూద్దాం. లూకాసు వార్త 9వ అధ్యాయం 62వ వచనం. యేసు నాగటి మీద చేయి పెట్టి దున్నుటకు చూచి వాడెవడును దేవుని రాజ్యములకు పాత్రుడు కాడని వానితో చెప్పిన. దేవుని నాగటి మీద చేయి పట్టి వెనుక తట్టి చూచివాడెవ్వడు కూడా దేవుని రాజ్యంలోకి పాత్రుడు కాడు. మనం వన్స్ దేవుని వైపు ఉన్నామంటే దేవుని వైపు మాత్రమే ఉండాలి. 2 పడవల మీద కాలు పెడితే ఏం జరుగుతుంది? మన స్థితి ఎలా ఉంటుంది? మన గురించి మనం ఆలోచించుకుందాం. మనం కిరాణా షాప్కి వెళ్తాం ఏదైనా సరుకులు కొనడానికి. వాడు దేంట్లో తూచిస్తాడు? తక్కెడు ఉంటుంది కదా, తక్కెట్ ఉంటుంది. తక్కెట్లో తూస్తాడు, 2 పక్కన తూస్తాడు. ఇప్పుడు దేవుడు మన తక్కిట్లో తూస్తున్నాడు అనుకోండి. ఒక పక్కన దేవుడు చేసిన కార్యాలు, దేవుని చేసిన అద్భుత కార్యాలు, దేవుని నిన్ను, నీ కుటుంబాన్ని, నీ భార్యని, నీ బిడ్డల్ని ఈ సంవత్సరం అంతా కూడా నిన్ను రక్షించిన దేవుడు చేసిన మేలులన్నీ ఒక పక్కన పెడదాం. నీవు దేవునికి ఏం చేసావు అనేది ఇంకొక పక్కన పెడదాం. తేలిపోతున్నావా? నువ్వు దేవునితో సరితూగుతున్నావా లేదా తేలిపోతున్నావా? మన గురించి మనం ఆలోచించుకుందాం. దేవుడు చేసిన మేలులన్నీ ఒకవైపు, నీవు దేవునికి ఏం చేసావు? దేవుని కొరకు నేను ఇది మార్చుకున్నాను అని ఈ పక్కన, ఒక పక్కన దేవుడు చేసిన మేలులన్నీ ఒక పక్కన. సరితూగుతున్నామా? తేలిపోతున్నామా? దానియేలు గ్రంథంలో ఉంటుంది కదా, మెనే టెకెల్. చదువుదాం ఒకసారి. కావున ఆయన ఎదుటి నుండి ఎర్ర చేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసిన శాసనం ఏదనగా మెనే టెకెల్ ఉపార్సిన్. ఆ మాటకు అర్థం ఏంటి? చదువుదాం ఒకసారి. ఈ వాక్య భావం ఏమనగా, మేనే అనగా దేవుడు ఈ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. తేలకనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి మాదీలకును చాలు. దేవుడు ఆ మాటకు అర్థం ఏంటి? మెనే టకీలు ఉపార్సిన్ అనే మాటకి నీ లెక్కను చూచినప్పుడు నీవు ఎలా కనబడ్డావు? తేలికగా కనబడ్డావు. దేవుడు మనల్ని చూసినప్పుడు, మన కార్యాలను లెక్క చూసినప్పుడు మనం తేలికగా కనబడుతున్నామా? మనం సరితూగుతున్నామా? తేలిపోతున్నామా? అక్కడ రాయబడిన విషయం ఏంటంటే, ఆ రాత్రికి రాత్రి అతని యొద్ద నుండి అతని రాజ్యం తీసివేయబడింది. అతను తేలికగా కనబడ్డాడు, దేవుని దృష్టిలో తక్కువగా కనబడ్డాడు. అప్పటికప్పుడు అతని రాజ్యం అతని నుండి తొలగిపోయింది. అవును కదా? దేవుడు మన యొద్దకు వచ్చి మనల్ని చూసినప్పుడు మనం తేలిక కనబడుతున్నామా? దేవునితో సరితూగుతున్నామా? మన క్రియలు ఎలాగున్నాయి? దేవుడు మనకు చేసిన మేలులు, దేవుని మనకు చేసిన ఆశ్చర్య కార్యాలకి మనం సరితూగుతున్నామా? దేవుడు మనల్ని మనం ఒకసారి ఆలోచించుకుందాం. సంవత్సరం మారిపోతుంది, మనం అలాగే ఉంటున్నామా? మారాను మధురంగా మార్చిన దేవుడు, సౌలు పౌలుగా మార్చిన దేవుడు, మనం ఎలా ఉంటున్నాం? ఒక సీతాకోక చిలుకను చూసినప్పుడు దాని మునుపటి ప్రవర్తన ఎలా ఉంటుంది? గొంగలి పురుగు. దాన్ని చూసి ఎవరైనా ఇష్టపడతారా? ఇష్టపడరు. అది
గొంగలి పురుగు నుంచి సీతాకోక చిలుకకి గా మారడానికి అది ఎంత దానిని ఎంత మౌల్డ్ చేసుకుంటది. అవును కదా, మనం ఆలోచన చేసుకుందాం. అవి ఒక ఇన్సెక్ట్ లేక ఒక ఆమ్, అవి అంత జంతువులే అంత దేవుని కొరకు దాన్ని ప్రవర్తన అది మార్చుకొని నన్ను కూడా దేవుడు ఇష్టపడాలి, లేదా నన్ను కూడా చూసేవారు ఇష్టపడాలని చెప్పి వాటి ప్రవర్తన వాటి మార్చుకొని అది అందంగా కనబడడానికి అది ఎంత కష్టపడుతుంది. మనం మన ప్రవర్తన మార్చుకొని మన మన జీవితంలో మనం అలానే ఉండిపోకూడదు కదా. దేవునికి ఇష్టమైన వారిగా మనం ఉండాలి. మనము సంవత్సరం మారిపోతుంది, మన చేంజ్ కూడా దేవునికి కనబడాలి కదా. మనలో ఏ చేంజ్ కనబడుతుంది, మనం ఒకసారి మన గురించి మనం ఆలోచించుకుందాం. కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.